పార్టీ పరంగా ఇస్తామో అని అంటున్నారు. పార్టీ పరంగా ఏ విధంగా ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? అంటే ఇక్కడ బీసీలకు ఎట్లా న్యాయం జరుగుతుంది అంటే ఉద్యోగాలలో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లు చెప్పారు కదా స్థానిక సంస్థలతో పాటు. అంటే పార్టీ పరంగా ఇస్తే ఏ విధంగా ఇవ్వబోతున్నారు? గాంధీ భవన్లో ఉద్యోగాలు ఏమన్నా పార్టీ పరంగా ఇస్తారేమో 42%. అంతేనా? అంతేగా మరి వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఇక్కడ స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఒకటే కాదు 42% అంటే. 42% ఆర్డినెన్స్ అసెంబ్లీలో పాస్ అయినది విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేది బిల్లు. మరి మేము 42% అనేది పార్టీ పరంగా అమలు చేస్తామంటే ఇలా ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న గాంధీ భవన్లలో ఇస్తారా, ఈడ నాంపల్లిలో ఉన్న గాంధీ భవన్లో ఇస్తారా? మరి ఎక్కడ ఇస్తారు 42% రిజర్వేషన్లు? అంటే స్థానిక సంస్థలని అనుకుంటున్నారా? విద్యా ఉద్యోగాలలో కూడా ఇస్తారా? అంటే వీళ్ళ ఏమైనా విద్యాలయాలు ఉంటే ఆ యూనివర్సిటీలు ఉంటే ఆ యూనివర్సిటీలో కూడా 42% పార్టీ పరంగా ఇస్తారా? అట్లా ఏమైనా కొత్త చట్టం ఏమైనా ఉందేమో మరి కాంగ్రెస్ నాయకులకు అర్థం పర్థం లేని మాటలు ఇవి. పార్టీ పరంగా ఇచ్చేది అనేది రూల్డ్ అవుట్. అసలు పార్టీ పరంగా అనేది ఆశాస్పదం. 2.5 కోట్ల బీసీలను మోసం చేసే పచ్చి దగాకోరు వ్యవహారం అది. ఎక్కడి నుంచి ఇస్తారు? ఏ రకంగా వీలవుతుంది? మీరు అంటే ఏ రకంగా వీలవుతుంది అంటే జనరల్ స్థానాలలో అంటే అలా పార్టీకి సంబంధించి ఒప్పించి మెప్పించి కార్యకర్తలను లీడర్లను ఇలా ఒప్పించి మెప్పించి గ్రామాలలో సర్పంచ్లను చేస్తారేమో మరి. అంటే ఒక బీసీ సర్పంచ్ ఉండాలని ఇప్పుడు జనరల్ సీట్ ఉంటుంది. ఆ సీట్లో ఇప్పుడు మాల మాదిగలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, ఓసీలు ఉంటారు, అందరూ ఉంటారు, రెడ్డిలు ఉంటారు, మైనార్టీలు ఉంటారు. వాళ్ళందరినీ ఒప్పించి ఇస్తారేమో మరి. అవును, మీరు ఒప్పించి మీ పార్టీ తరఫున అభ్యర్థిని బీసీ అభ్యర్థి నిలబడితే అవతల పార్టీ వాళ్ళు కూడా అదే అభ్యర్థి నిలబెట్టాలన్న గ్యారంటీ ఉంది. ఇట్లాంటి చిక్కులు వస్తాయని కదా మాకు న్యాయంగా కావాలని చెప్తున్నాం. అంటే మీరు ఎందుకు గేమ్లు ఆడుతున్నారు మాతోటి? అంటే కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది కాబట్టి ఇస్తుంది అంటే ఎవరి చెవులో పువ్వు పెడుతున్నారు? ఇప్పుడు ఇది మనం ఇక్కడ 1950లో లేం బ్రదర్, 2025లో ఉన్నాం. చైతన్యవంతమైన గడ్డ తెలంగాణ. ఇక్కడ బీసీ ఉద్యమం గురించి 10 సంవత్సరాల క్రితం ఏమన్నా కాస్త అవగాహన లేని పరిస్థితులు ఉన్నాయేమో కానీ ఇప్పుడు అద్భుతంగా ప్రతి గ్రామాన బీసీలకు ఏం అన్యాయం జరుగుతుంది, ఏం జరుగుతుందని ప్రతి బీసీ బిడ్డ స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. అందులోనూ మొన్న తెలంగాణ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్లో మనకి ఎన్ని సర్పంచ్ పదవులు వస్తాయి, ఎన్ని వార్డు మెంబర్లు వస్తారు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఎక్కడ ఎన్ని వస్తాయి, మన 42% అన్న విషయంతో ప్రతి ఒక్క బిడ్డకు అర్థమైంది. ఇది మన స్థానమే, ఇది మనదే, మన సీటే అని చెప్పి ప్రతి బీసీలు తయారై కూర్చురాడా. నువ్వు ఇవాళ నేను పార్టీ పరంగా ఇస్తా అని చెప్పి ఎవరి చెవులో పువ్వు పెడుతున్నావు, ఎవరిని మోసం చేస్తున్నావు? మోసం చేయాల్సిన అవసరం లేదు, మోసపోరు ఈ బీసీలు. ఇది ఈ నెల డిసెంబర్ 1 నుంచి ఏదో 9 వరకు విజయోత్సవాలట. విజయోత్సవాలు కాదు ఇవి, బీసీల విద్రోహ దినాలు అవి. రైట్. ఈ 9 రోజులు బీసీల విద్రోహ దినాలు ఇవి. మొన్ననే జూబ్లీస్లో కూడా బీసీ అభ్యర్థి గెలవడం అనేది జరిగింది కదా నవీన్ యాదవ్కు. అంటే కాంగ్రెస్ ఒక నేషనల్ పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించింది కాబట్టి బీసీలు అంతా మా వైపు ఉన్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ సిద్ధాంతంతో 100% మేము స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్లో పెట్టబోతున్నాం, బీసీలకు ఎక్కడెక్కడ అన్యాయం చేయం, బీసీ ఓట్లతోనే గెలిచాం. ముఖ్యమంత్రి కూడా చెప్పిండు కదా, అంటే సర్వే చేసేటప్పుడు నేను బీసీలకు పెద్దన్నను, నన్ను బీసీలు గుర్తుపెట్టుకోవాలి, ఏ పార్టీలో ఉన్నా కానీ నేను చేసిన ఘనత నాదే, ఈ రేవంత్ రెడ్డికే దక్కుతుంది అని చెప్పేసి కూడా ఆయన అన్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు కరెక్ట్ ఆ సర్వేనన్నా కరెక్ట్ ఉన్నదా? మీ లెక్కలు తెలిసినాయి అంటారు. ఎక్కడైనా సర్వేలలో ఎక్కడైనా ఉన్నాయా బ్రదర్? మనం లాస్ట్ టైం కూడా ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం చాలాసార్లు, ఎన్ని లోపాలు ఉన్నాయి. అయినా సరే 56% పైగా ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చారు. అయినా సరే ఏమీ లేని దగ్గర 42% కూడా పర్వాలేదు, మనం ఇది ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో 42% అంగీకరించినాం. మీరు జనగణన లెక్కలు తీస్తే అన్ని లోపాలే, ప్రతి దగ్గర లోపాలు. లేని కులాలన్నిటినీ, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఓసీలను మొత్తం తీసుకొచ్చి ఓసీ గ్రూపులలో కలిపేశారు. కంప్లీట్గా చేసి దాన్ని 10% పైగా 12% పైగా చూపించారు. ఉన్న బీసీలను తగ్గించి చూపించారు. రకరకాల గాడి విధులన్నీ చేశారు. చేసిన తర్వాత దానికి అసలు యాక్చువల్గా అయితే కొన్ని ప్లేసెస్లో కులగణన అనేది జరగలేదు. కొన్ని కమ్యూనిటీ ఏరియాలలో, చాలా ఏరియాలలో జరగలేదు. పూర్తి లోపభూ ఇష్టం. పోనీ మీరు చేసిన లెక్కలన్నా ఏమైనా బయట పెట్టిరా? మీరు నిజంగా లెక్కలు చేస్తే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటారు, మేము ఎక్స్రే తీస్తాం, ఈ దేశంలో బీసీలను ఎక్స్రే తీస్తాం, ఎక్స్రే తీసి వాళ్ళ వాటా ఎంతో వాళ్ళకి వంచుతాం అంటారు. ఎక్స్రే తీసి పేషెంట్కి ఇస్తారా, ఇంట్లో పెట్టుకుంటారా? రిపోర్ట్ రాయరు. రిపోర్టు ఏమన్నా సీక్రెట్ అదేమన్నా? ఇప్పుడు ఒక వ్యాధి ఎట్లా ఉంది, ఎక్కడ ముదిరింది అన్న విషయంతోనే కదా ఎక్స్రే తీసేది. మరి బీసీల ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులు ఎట్లున్నాయో తెలుసుకోనికి కదా మీరు కులగణన చేసింది. కులగణన చేసి మీ ఇంట్లో బీరోలో పెట్టుకోవడానికా? ఎందుకు దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు? ఎందుకు చూపించలేదు? అంటే ఒకవేళ ఒక గ్రామ పరిధిలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంతమంది
జనాభా లెక్క ఉంది అనేసి కులగణన ప్రకారం అక్కడ లిస్టు పెడితే గ్రామాలలో ఏందండి ప్రతి నార్మల్ ఒక గ్రామస్తుడికి కూడా ఆ ఊర్లో ఎంతమంది ఏ కులస్తులలో తెలిసిపోతుంది. వీళ్ళు చేసిన దొంగ లెక్కలన్నీ బయటపడవు. ఆ ఉద్దేశంతో వాళ్ళు ఇంతవరకు కూడా ఆ లెక్కలను బయటపెట్టలే. అయినా సరే 42% రిజర్వేషన్ల కోసం మేము అది ముందుకెళ్తే ఈరోజు చివరికి అన్ని మొత్తం తిప్పి తీసుకొచ్చి అసలు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు అనేవే వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఎక్కడ కూడా విద్యా ఉద్యోగ 42% రిజర్వేషన్లు అనే ప్రస్తావన లేదు. కానీ స్థానిక సంస్థల రిజర్వేషన్లకు విద్యా ఉద్యోగం అనే దాన్ని యాడ్ చేసి కుట్రలో భాగంగా ఇదంతా కూడా అర్థం చేసుకోవాలి. ఇది పెద్ద కుట్ర. ఈ కుట్రలో భాగంగానే విద్యా ఉద్యోగాలలో 42% అనేది ఎప్పుడైనా అడిగారండి ఇక్కడ మన తెలంగాణలో? లేదు. ఎప్పుడైనా అడిగామా? మనం మొదటి నుంచి అడుగుతుంది స్థానిక సంస్థల రిజర్వేషన్లో మాకు రాజ్యాధికారంలో భాగం కావాలంటున్నాం. మేము రాజ్యాధికారంలో మేము చట్టాలు చేసే దగ్గర కూర్చుంటే మాకు కావాల్సినవి మేము చూసుకుంటామని మాట్లాడుతున్నాం. మేము అడిగింది స్థానిక సంస్థలలో. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన వాగ్దానం స్థానిక సంస్థల రిజర్వేషన్లు. ఎక్కడి నుంచి వచ్చిన ఈ విద్యా ఉద్యోగం అనేది ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించింది. స్థానిక సంస్థలు అనేది రాజకీయం సంబంధించింది. ఆర్థిక ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలకు సంబంధించి రెండు ఒక గాడన కట్టడం వల్ల ఇవాళ మనకి ఇన్ని రకాల న్యాయపరమైన ఇబ్బందులు, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అసలు యాక్చువల్గా అయితే స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి ఆర్టికల్ 243(d)(6) ప్రకారం రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారం ఒక్క రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే స్థానిక సంస్థల ఎలక్షన్లు అనేవి ఉంటాయి. మీరు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకున్న అధికారాలను వినియోగించుకొని రిజర్వేషన్లు ఖరారు చేయొచ్చు. కానీ ఎప్పుడైతే విద్యా ఉద్యోగాలలో 42% అనే దాన్ని వీళ్ళు కొత్తగా ఒక తెరపైకి తీసుకొచ్చి ఒక గుదిబండను తీసుకొచ్చి స్థానిక సంస్థల మీద పెట్టి మొత్తానికి ఏమీ కాకుండా గుండుసున చేసి